అక్కకు అన్యాయం జరగడం ఏంటి దాక్షాయిని? మనందరం వదినకి తోడుగా ఉన్నాం, తనకేం అన్యాయం జరుగుతుంది? అదే కదా, ముఖ్యంగా అన్నయ్య తనకి అండగా ఉన్నంత వరకు వదినకేం కాదు. బావగారే సీతక్కని మోసం చేస్తున్నారు. సొంత వేలితోనే కనుగుడ్డు పొడుచుకున్నట్టు మీ అన్నయ్య అక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు. దాక్షాయిని, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదో కల్లో వచ్చిందని దాన్ని పట్టుకుని నమ్మి అన్నయ్య మీద అబాండాలు వేస్తే బాగుండదు. అబాండాలు కాదండి, నేను చెప్పేది నిజం. కొన్ని కారణాల వల్ల అన్నయ్య వదిన మధ్య సమస్యలు ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి దూరంగా ఉండొచ్చు. అంత మాత్రాన వదిన్ని అన్నయ్య మోసం చేస్తున్నట్టు కాదు కదా వదినా. మా పెళ్లి వల్ల వాళ్ళిద్దరికీ కొంచెం దూరం ఎడబాటు వచ్చిందేమో, కానీ వదినంటే అన్నయ్యకి ప్రాణం, ఎప్పటికీ అన్యాయం చేయడు. అక్క విషయంలో బావగారు ముభావంగా ఉన్నారేమో, కానీ జీవితం నాశనం చేసేంత పిచ్చి పని ఆయన ఎప్పటికీ చెయ్యరు. అసలు పరాయి అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు. చూశారు. సీతక్కని కాదని బావగారు మరో అమ్మాయి మీద దృష్టి పెట్టారు. ఆ అమ్మాయితో చాలా చనువుగా ఉంటున్నారు, కలిసి తిరుగుతున్నారు, వెళ్ళి కలుస్తున్నారు. దాక్షాయిని, మొన్న కూడా ఇలాగే అనుమానించి హడావుడి చేసి గుడికి పిలిచావు, ఏమైంది? ఏమైంది? మీరు నా మాట కొట్టి పడేశారు, నా అనుమానమే నిజమైంది. ఇప్పుడు ఏమంటావు వదినా? వేరే అమ్మాయితో అన్నయ్యకి సంబంధం ఉందంటావా? సంబంధం కాదు శ్రవణ్, తనతో జీవితం పంచుకుంటున్నారు, జీవితంలో స్థానం కూడా ఇచ్చారు. దాక్షాయిని, నీకెలా తెలుసు? నీ కళ్ళతో చూసావా? బావగారు అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతుంటే నా చెవులతో నేను విన్నాను. వదినా, మనకి బట్టల షాప్ ఉంది కాబట్టి చీరల కోసం ఫోన్ చేసి ఉంటుంది, అది చూసి అపోహపడి ఉంటావు వదినా. అపోహ పడట్లేదు నాని, ఊహించుకొని కూడా ఈ మీటింగ్ పెట్టలేదు నేను. ఆ ఫోన్ వచ్చినప్పుడు నేనే లిఫ్ట్ చేశాను. చీరల కోసం చేసిన అమ్మాయి అయితే ఫోన్ తీసింది బావగారు అనుకొని గారాలు పోతూ ఎందుకు మాట్లాడుతుంది? నేను హలో అంటే కంగారుగా ఎందుకు ఫోన్ పెట్టేసింది? ఫోన్ వచ్చిందని నేను బావగారితో చెప్పినప్పుడు బావగారు ఎందుకు కంగారు పడ్డారు? ఆ అమ్మాయికి ఇంకోసారి ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని, అందరికీ అనుమానం వస్తుందని బావగారు ఎందుకు చెప్పారు? నీలాంటి అనుమాన పక్షి ఇంట్లో ఉందని తెలియక చెప్పుంటారు. ఏమండి, అలా కొట్టి పారేయకండి. నిజంగా బావగారి జీవితంలో మరో అమ్మాయి ఉంది. ఈ విషయం మనం తేలిగ్గా తీసుకుంటే అక్క జీవితం కష్టాల్లో పడుతుంది. మీరందరు నన్ను నమ్మితే ఆ విషయం నేను ప్రూవ్ చేస్తాను. అందరం కలిసి అక్క జీవితాన్ని కాపాడదాం. అందరం కలిసి అక్క బావగారు కలిసిపోయేలా చేద్దాం. ఏమండి, ఒకసారి నేను చెప్పేసుకో. మాతో అంటే అన్నావు గాని వదిన అన్నయ్యల ముందు అనకు, ఇద్దరు ఫీల్ అవుతారు. ఏమండి, శ్రవణ్, నా అనుమానం అబద్ధమైతే మంచిదే, కానీ నిజమైతే సీతక్క గుండె పగిలిపోతుంది. వదిన, నువ్వు ఇలా అన్నయ్యను అనుమానిస్తున్నావని తెలిసినా కూడా వదిన గుండె పగులుతుంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. అయ్యో శ్రవణ్, నాని, నువ్వైనా నన్ను నమ్ము నాని. కనీసం సీతక్క గురించి నువ్వైనా ఆలోచించి ఆగావు. నువ్వు నాకు సపోర్ట్గా ఉంటే మనిద్దరం కలిసి ఆ అమ్మాయి బావగారి జోలికి రాకుండా చూడొచ్చు. నాని, నాని, సరస్వతి, నేను చెప్పేది నిజం. సీతక్క విషయంలో నేను చేసిన తప్పుకి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటున్నాను. తనకున్న గొప్ప మనసు బాధపడకుండా ఆపాలి. బావగారు తప్పు చేయకుండా అడ్డుపడాలి. నువ్వు నాకు సహాయంగా ఉండు సరస్వతి. దాక్షాయిని, నీ మాటలు నమ్మి కాదు, నువ్వు చెప్పేది అబద్ధమని నిరూపించడానికైనా నీకు సపోర్ట్ చేస్తాను. బావగారు ఎప్పటికీ అక్కని కాదని వేరే అమ్మాయి వైపు చూడరు అని నువ్వు తెలుసుకోవడానికైనా నువ్వు చెప్పినట్టు చేస్తాను. చాలా థ్యాంక్స్ సరస్వతి. మరో అమ్మాయి అక్క జీవితాన్ని నాశనం చేయబోతోందని నేను నిరూపిస్తాను.
సరస్వతి, ఇష్టాన్ని తెలపడానికి సమయం అక్కర్లేదు. ఇష్టమైన వాళ్ళకి బహుమానం ఇవ్వడానికి సందర్భము అక్కర్లేదు. నేను మనసుపడి నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. నీకు మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా నా మనసుని అర్థం చేసుకుని తీసుకోవాలి. అర్థం చేసుకోవాలి అంటే చూడాల్సింది కళ్ళతో కాదు, మనసుతో. ఎదుటి మనిషి మీద మంచి అభిప్రాయంతో. అప్పుడేగా ఇచ్చిన బహుమానం ఎలా అందుకుంటున్నామో తెలిసేది. అంటే ఇవ్వమంటున్నావా వద్దంటున్నావా? ఇద్దామని తెచ్చినప్పుడు ఆగకుండా ఇవ్వమంటున్నాను. ఇది నాకు బాగా ఇష్టమైన కలర్ సరస్వతి. ఈ కలర్ శారీ కట్టుకుంటే చూడాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. ఇన్నాళ్ళకి తేవడానికి కుదిరింది. మన షాప్కి వస్తే నీకోసమే తీసి పక్కన పెట్టాను. నా కోసం నీకు ఇష్టం లేకపోయినా పండగ రోజు ఈ చీర కట్టుకో సరస్వతి. నేను తెచ్చిన చీర తీసుకోవడం నీకు ఇష్టం లేకపోతే తీసుకోకుండా ఉండాల్సిందే. తీసుకుని ఇలా అవమానించడం ఎందుకు? శ్రావణ్, నేను కావాలని చేయలేదు, పొరపాటున. అవును, పొరపాటే. నా మీద కేవలం ఇష్టం నటిస్తున్నావని తెలిసి కూడా మనసు పడి నీకు చీర గిఫ్ట్గా ఇవ్వాలనుకోవడం నాదే పొరపాటు. శ్రావణ్, శ్రావణ్, నేను చెప్పేది విను. శ్రావణ్, నా మాట విను. నేను మారాను శ్రావణ్. నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాను. అది నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? అక్క, ఏంటి చిట్టి ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? నీతో ఒక ముచ్చట చెప్పనీకి వచ్చిన అక్క. చెప్పు చిట్టి. నాకే ముచ్చటైనా మనసులో దాచుకుంటూ తెలియదక్క. నచ్చిందైతే అడుగుతా, నచ్చకపోతే దొబ్బులు పెట్టి కడుగుతా. ఇప్పుడు అడగడానికి వచ్చావా కడగడానికి వచ్చావా? మనసులు ముడిపడని జంట గురించి చెప్పనీకొచ్చిన. అన్నీ అర్థం చేసుకునే నువ్వు ఇదెందుకు తెలుసుకోలేకపోయినవని అడగనీకొచ్చిన. మనసులు ముడిపడని జంట వాళ్ళెవరు చిట్టి? సరస్వతక్క, శ్రవణ్ బావ. ఏం మాట్లాడుతున్నావు చిట్టి? వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ముందేం జరిగినా ఇప్పుడు కలిసిపోయి వాళ్ళు కాపురం చేసుకుంటున్నారు. వాళ్ళ మనసులు ముడిపడకపోవడం ఏంటి? మనసులు ముడిపడుడంటే 10 మంది ముందు ఖుషిగా ఉండు కాదక్క. గదిలో ఆళ్ళిద్దరున్నప్పుడు కలిసుండు, ప్రేమని పంచుకుండు. అలా నడిమిట్లా మీ ముందు నటన తప్పితే గదిలో ప్రేమ లేదక్క. అలా అని కలగన్నావా? అలా ముచ్చట గొడవ ఇన్నా. నిన్ను ఇంట్లోకి తేనీకి మాత్రమే కలిసిపోయినట్టు నాటకం ఆడినరంట. జరంత ముందు కూడా ఇద్దరు గొడవ పడినరంట. అది చెప్పనీకే వచ్చిన. ఇంతకు ముందుగాల కూడా ఆ ముచ్చట ఎరక గనకే వాళ్ళిద్దరితో అన్నం దగ్గర ముద్దలు తినిపించిన. మీరందరూ కలిసిమెలిసి మంచిగుంటే
నా దిల్ ఖుషీగా ఉంటది. జరంతా అలాని కలిపే మార్గం చూడరాదక్క. ఆలస్యమైతా ఉంటే అలా నడిమిట్లా దూరం పెరుగుతుంది. సోచాయించకుండా వెళ్ళి అడగక్క. ఈ వంట నేను చూసుకుంటాగా. గడి పెట్టావెందుకక్కా? 4 గోడల మధ్య నువ్వు శ్రావణ్ మీ మనసులకి గడిపెట్టుకుని మా ముందుకు రాగానే దాని తాళం తీసి కలిసున్నట్టు నాటకం ఆడుతున్నారు కదా, అది తెలుసుకుందామనే గడియ వేశాను. ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నా? మీకు సంబంధించిన కొత్త విషయాలు మేము ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాం సరస్వతి. కొత్తగా మాట్లాడక ఇంకేం చేయమంటావు? నువ్వనుకుంటున్నట్టు ఏమీ లేదక్కా. మేమిద్దరం బాగానే ఉన్నాం, బాగా కలిసిపోయాం. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. శ్రావణ్ నీకు తెచ్చిచ్చిన చీర మీద టీ పడటం కూడా రాంగ్ ఇన్ఫర్మేషనేనా? శ్రావణ్కి నీ మీద కోపం వచ్చి వెళ్ళిపోవడం కూడా రాంగేనా? చీర మీద పడిన మరక ఉతికితే పోతుంది సరస్వతి, కానీ మనసులు కలవకపోతే ఆ కాపురం సాగదు. మీ ఇద్దరి మనసులు కలిస్తేనే మీ కాపురం సజావుగా సాగుతుంది. అది కాదక్కా. నాకింకేం చెప్పొద్దు సరస్వతి. మనస్ఫూర్తిగా శ్రావణ్ణి భర్తగా అంగీకరించానని చెప్తే నేను సంతోషించి ఉప్పొంగిపోయాను. మీరిద్దరూ కలిసిపోయారని అప్పటి వరకు పడిన బాధని మర్చిపోయాను. కానీ కానీ కేవలం నా కోసం మాత్రమే కలిసిపోయినట్టు నాటకం ఆడుతున్నారని తెలిసాక బాధతో కుమిలిపోతున్నాను. నేను నిజంగానే శ్రావణ్ణి మనస్ఫూర్తిగా భర్తగా ఒప్పుకున్నానక్క. తన ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకుని నేను కూడా ఇష్టపడ్డం మొదలు పెట్టాను. కానీ శ్రావణ్ మాత్రం నాకు తన మీద ఉన్న ఇష్టాన్ని నటన అనుకుంటున్నాడు. నేను నా భర్త మీద పెంచుకున్న ప్రేమని భ్రమ అనుకుంటున్నాడు. నాకు దూరంగా ఉంటున్నాడక్క. శ్రావణికి నువ్వంటే ప్రాణం. నువ్వెప్పుడు దగ్గరవుతావా అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. కానీ ఇప్పుడెందుకు అలా ఉంటున్నాడు? నాకొకరి ప్రేమ పొందాలని నా జీవితంలోనే రాసి లేదేమో అక్క. అంత నా దురదృష్టం. నాకు ఊహ తెలిసేసరికి మా అమ్మ ప్రేమకి దూరం అయ్యాను. పెళ్లి చేసుకునే సమయానికి మా నాన్న నాకు దూరం అయిపోయాడు. ఇప్పుడు నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడి ప్రేమకు కూడా దూరంగా ఉంటున్నాను. బాధపడుకు సరస్వతి. అయినా శ్రావణ్ నీతో సరిగ్గా ఉండట్లేదు అనే సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పమంటావక్క? మా కోసం నీ సంతోషాన్ని దూరం చేసుకున్నాం. మేము కలిసినా కూడా బావగారికి దూరంగా ఉంటున్నాం. ఇంకా మా విషయాన్ని చెప్పి నిన్నెలా బాధ పెట్టమంటావు? అంటే తోడబుట్ట లేదు అని నన్ను సొంత అక్కలా భావించలేదన్నమాట. పరాయిదాన్లా చూస్తున్నావా? అక్క అలా అనుకు. మనసు రాయి చేసుకుని శ్రావణ్ నన్ను ఇష్టపూర్తిగా ఒప్పుకుంటాడు అని ఎదురు చూస్తున్నానక్క. శ్రావణ్తో నేను మాట్లాడతాను. తనకి నేను నచ్చ చెప్తాను. నువ్వేం బాధపడకు. నువ్వు నచ్చ చెప్తే నీకోసం నా వంక చూస్తాడేమో కానీ ప్రేమగా నా వైపు మాత్రం చూడడక్క. అయినా రికమెండేషన్లతో కాపురాలు సాగవు. నచ్చ చెప్తే బంధాలు నిలబడవక్క. తనకు తానుగా నన్ను శ్రావణ్ అర్థం చేసుకోవాలి.
అలా అర్థం చేసుకునే వరకు నేనెన్ని రోజులైనా ఎదురు చూస్తానక్క, ఎదురు చూస్తాను. ఎన్నో రోజులు అవసరం లేదు, కొన్ని రోజులు ఓర్చుకో చాలు. శంకర్, శంకర్, వస్తున్నా అన్నయ్య. ఏంటన్నయ్య? నువ్వు శ్రావణ్ నాన్నీళ్ళు తీసుకుని షాప్కి వెళ్ళు. నువ్వు రావడం లేదా అన్నయ్య? నాకు వేరే పని ఉంది శంకర్, నేను బయటికి వెళ్తున్నాను, కాస్త ఆలస్యంగా వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? నీకు చెప్పే వెళ్ళాలా? నా ఉద్దేశం అది కాదన్నయ్య. మామూలుగా ఎక్కడికి వెళ్ళినా చెప్పెళ్తావు కదా అని అడిగాను. చెప్పేదైతే చెప్పేవాడిని కదా, చెప్పకుండా వెళ్తున్నానంటే పర్సనల్ పని మీద వెళ్తున్నానని అర్థం. నాకంటూ పర్సనల్ పనులు ఉండకూడదా? ఎందుకనే ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటున్నావు? అయిన దానికి కాని దానికి చిరాకు పడుతున్నావు. ఎలాంటి సమయంలోనైనా నిబ్బరంగా ఉండే నువ్వు సందర్భం లేకుండా సహనాన్ని కోల్పోతున్నావు. మాకు చెప్పుకోలేని సమస్యలు ఏమైనా చిక్కుకున్నావా? సమాధానం చెప్పుకోలేని కష్టంలో ఇరుక్కున్నావా? నువ్వెందుకు ఇలా మారిపోయావు అన్నయ్య? మాట్లాడవేంటి అన్నయ్య? అదేం లేదు శంకర్, ఈ మధ్య నాకు కొంచెం మూడు సరిగ్గా ఉండట్లేదు. నీ మీద కోపం చూపించినందుకు సారీరా. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అన్నయ్య? నువ్వు ఇలా ఉంటుంటే నిన్ను చూసి మేము సరిగ్గా ఉండలేకపోతున్నాం. నువ్వు బాగుంటేనే కదా మేమందరం సంతోషంగా ఉండేది. సరేరా, నేను బయలుదేరుతాను. అలాగే అన్నయ్య, నువ్వు వెళ్ళి నీ పని చూసుకునిరా, షాప్ నేను చూసుకుంటాను. సరే శంకర్. ఇదేంటి, బావగారు షాపు కూడా వెళ్ళట్లేదు? అడిగితేనేమో పర్సనల్ పని అంటున్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో అవ్వాలి. సీతకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి. సరస్వతి, నీకోసమే వస్తున్నాను, తొందరగా వెళ్దాం పద. ఈ హడావిడేంటి దాక్షాయిని? పొద్దున్నే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బావగారు ఇప్పుడే తన దగ్గరికి బయలుదేరారు. అతను తప్పు చేస్తున్నారని, మరో అమ్మాయితో చనువుగా ఉంటున్నారని నేను ప్రూవ్ చేస్తాను. నీదంతా అనవసరపు అనుమానమని అనిపిస్తోంది దాక్షాయిని. ఫాలో అయి వెళ్తే తప్పే ఉంది. బావగారు చేసే తప్పైతే అక్కకి కష్టం రాకుండా అడ్డుపడదాం. నాది తప్పైతే బావగారికి అక్క తప్ప మరో ఇష్టం లేదని సంతోషపడదాం. నువ్వు ఇలాగే ఆలస్యం చేస్తే బావగారిని ఫాలో అవడం కష్టం అవుతుంది సరస్వతి. పద సరస్వతి.